హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పీజే. ఈరోజు పుష్ప రివ్యూ ఏంటో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ముందు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. సుకుమార్ గారు అయితే స్టోరీ మీద అస్సలు శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఎలివేషన్ మీద పెట్టే శ్రద్ధ స్టోరీ మీద అయితే అస్సలు పెట్టలేదని తెలుస్తుంది. ఇక స్టోరీ ఏంటంటే, పుష్పరాజ్ భార్య శ్రీవల్లి మీరు సీఎంతో ఒక ఫోటో అడుగుతుంది. పుష్పరాజుని సీఎంతో ఒక ఫోటో తీసుకొని నా దగ్గర తీసుకురమ్మంటుంది. అయితే వెంటనే స్పందించి పుష్పరాజు అయితే సీఎం దగ్గరికి వెళ్తారు. అయితే సీఎం అయితే ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఒక స్మగ్లర్తో ఫోటో నేను ఇవ్వనని నిరాకరిస్తాడు. నా ఇమేజ్ ఎంతో డ్యామేజ్ అవుతుంది అంటాడు. పుష్పరాజు అయితే హర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎలాగైనా సీఎంని ఆ పీట నుంచి దించాలని చూస్తాడు. వెంటనే సిద్ధప్పైన రావు రమేష్ ఎంపీ పోస్టులో ఉంటారు. ఎంపీ పోస్ట్ నుంచి సీఎం చేస్తా అంటాడు. సిద్ధప్ప అయితే ఒకంతకి ఆశ్చర్యానికి గురవుతాడు. నన్నెట్ట సీఎం చేస్తామంటాడు. సీఎం అవడానికి ఏం చెయ్యాలి అంటే డబ్బు ఉండాలి. ఎంత డబ్బు ఉండాలి అంటే ఓ 500 కోట్లు ఉంటే సరిపోద్దంటే నీ నిర్ణయం చేస్తానంటాడు. తరువాత ఒక ఇంటర్నేషనల్ డాన్తో 5,000 కోట్లకి సరుకు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ సరుకు అనేది బయటికి ఎలా చేర్చారు, సీఎం ఎలా అయ్యారనేది ఈ కథ సారాంశం. అలాగే పోలీస్ ఆఫీసర్ పాహిత్ పజల్ అడుగడుగున ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఎందుకంటే మనకు ఫస్ట్ పార్ట్లో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిస్తాడు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని అడుగడుగున ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ పుష్పరాజు ఎక్కడ కూడా తగ్గడు. చివరిలో తన అన్న కూతుర్ని ఎలా కిడ్నాప్ చేశారు, తనకి ఇంటి పేరు లేదు, ఆ ఇంటి పేరుని ఎలా సొంతం చేసుకున్నారు, ఫ్యామిలీ మొత్తం ఎలా కలిశారు అనేది మీరు తెరపైన చూడాలి. స్టోరీ అయితే చాలా చాలా వీక్గా ఉంది. బీజిఎం విషయానికి వస్తే సుకుమార్ ఇచ్చే ఎలివేషన్కి అంత రేంజ్లో బీజిఎం అయితే లేదని చెప్పాలి. ఇక్కడ బీజిఎం ఎవరు ఇచ్చారనేది క్లారిటీ లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారా, లేకపోతే శ్యామ్ సిఎస్ ఇచ్చారా, తమను ఇచ్చారని మనకి ఇంత ముందు చెప్పారు. కానీ పేర్లలో మాత్రం తమన పేరైతే వేయలేదు. ఇక పాటలు అయితే మనకి ఫస్ట్ పార్ట్లో ఒక్కొక్క పాట డైమండ్ లాగా ఉంటాయి. ఇక దీంట్లో ఒక పాట సూషేటి పాట తప్పించి అంతలా అట్రాక్ట్ చేసే పాట అయితే ఏం లేదని చెప్పాలి. సాంగ్స్ విషయానికి వస్తే పుష్ప సాంగ్ పిక్చరైజేషన్ బాగానే ఉంది. ఇక ఫీలింగ్ సాంగ్స్ అయితే బాగానే ఉంది సాంగ్. కానీ సినిమా మొత్తం శ్రీవల్లి చాలా పద్ధతిగా చీర కట్టుతూ ఉంటుంది. కానీ ఆ సాంగ్కి చాలా వాల్గర్గా చూపించారు. అదైతే బాగోలేదు. ఇక కిసక్ సాంగ్ అయితే సందర్భం అనుసరించి వచ్చింది. లాస్ట్ సాంగ్ అయితే సూసైటీ సాంగ్ అయితే మాత్రం అరాచకం అని చెప్పాలి. బలాల గురించి మాట్లాడుకుంటే గంగమ్మ తల్లి జాతరలో దాదాపు ఒక 20 మినిట్స్ అవుతుంది ఆ సీన్. ఆ సీన్కి అయితే నువ్వు పెట్టిన టికెట్ రేట్కి న్యాయం చేసాడు అనిపిస్తుంది. బబ్బబ్బా ఏం చేశాడంటే యాక్టింగ్ ఇరగదీశాడని చెప్పాలి. నాకు తెలిసి టాలీవుడ్లోట ప్రతి 20 మినిట్స్కి ఇంత ఎలివేషన్స్ ఇచ్చే సినిమా ఏదీ లేదు. కేజీఎఫ్ వచ్చింది కదా, కన్నడ చిత్రం. సుకుమార్ గారు కథ మీద ఫోకస్ చేయలేదు కానీ ప్రతి 20 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఇస్తాడు. ఆ ఎలివేషన్ నార్త్ ఆడియన్స్కి అయితే పిచ్చెక్కేస్తుందని చెప్పాలి. ఎందుకు నార్త్ ఆడియన్స్ పిచ్చెక్కేస్తుందంటే అక్కడ స్టైలిష్గా డాన్ క్యారెక్టరే చేస్తారు. ఇలా గంగమ్మ తల్లి గెటప్లో ఇలా మాస్ బేబసం వాళ్ళు ఇప్పుడు దాకా చూడరు, పిచ్చెక్కిపోతున్నారు. అందుకేనేమో బహుశా దాదాపుగా 72 కోట్లు ఫస్ట్ రోజు అయితే కొట్టడం జరిగింది. ఒక సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా సొంతం కాలేదు ఈ రికార్డు. ఇక పుష్పరాజ్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హై లెవెల్లో మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇంకా లాస్ట్లో అయితే రప్ప అనే ఫైట్ అయితే దాదాపు 10 మినిట్స్ ఉంటుంది. 10 మినిట్స్లో 3 మినిట్స్ కాళ్ళు చేతులు కట్టేసే ఫైట్ చేస్తాడు. 1 మినిట్లోనే కట్లిప్పునేట్లు ఫైట్ చేస్తే ఇంకొంచెం బాగుండదు అనిపిస్తుంది. ఇక సుకుమార్ స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఉదాహరణకు పుష్పరాజు తన మనుషుల్ని శెకావత్ అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పుష్పరాజు వెళ్తాడు. పుష్పరాజు అక్కడ విధ్వంసం సృష్టించలేదు. ఎలా పోలీసుల్ని కొంటాడో అది మీరు తెరపైన చూడాలి. ఒక్కొక్క సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక రష్మికకి ఫస్ట్ పార్ట్లో కాకుండా సెకండ్ పార్ట్లో మంచి స్కోప్ ఉంది. ఇక హీరోకు ఉండే ఎలివేషన్స్ విల్లకైతే అంత రేంజ్ లేవు అని చెప్పాలి ఈ సినిమాలో. ఉన్నంతలో పాహిత్ పైజల్ అయితే క్యారెక్టర్ చించేశాడని చెప్పాలి. ఇక మంగళం సీన్ అంతేం లేదు. అసాయిని పర్వాలేదు. జగపతి బాబు క్యారెక్టర్ అయితే అంతేం లేదు. రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే పర్వాలేదు. సినిమా అయితే ఓవరాల్గా అయితే బాగానే ఉంది. వెళ్ళి చూడొచ్చు థియేటర్లో. సుకుమార్ గారు మనల్ని మోసం చేశారు. వేర్ ఈజ్ ద పుష్ప అనే వీడియో స్టార్టింగ్ గ్లింప్స్లో వదిలారు. దాంట్లో ఉండే ఒక్క షాట్ కూడా ఇందులో కనిపించడం లేదు. బహుశా పార్ట్ 3లో ఇవన్నీ చూపిస్తారేమో మనకు తెలుస్తుంది. ఆల్రెడీ సినిమా ఎండింగ్లో పార్ట్ 3 ఉందని కన్ఫర్మేషన్ చేశారు. పార్ట్ 1 ది రైజ్, పార్ట్ 2 ది రూల్, పార్ట్ 3 ర్యాంపేజ్. ఇక ఫుల్ ర్యాంపేజ్ ఆడిస్తారు.
శ్రీలీల అయితే తన అందాలని ఆరబోసిందని చెప్పాలి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చే పుష్ప రేటింగ్ 2.75 అంటే హిట్టే.